యేసుక్రీస్తు నామంలో మీ అందరికీ నా శుభాభివందనాలు తెలియజేస్తున్నాను. ఈ వీడియో చేయడానికి కారణం ఏంటంటే, నిన్నటి దినాన్న ప్రభు పిలుపుని అందుకుని పరలోకానికి వెళ్ళిన దైవజనుడు ప్రకాష్ గంటేల గారు. ఈ దైవజనుడు గురించి నేను చెప్పడానికి చాలా ఇష్టపడుతున్నాను. ఈ లోకంలో చాలామంది దైవజనులు మనం ఎరుగుదము చూస్తూ ఉన్నాం కూడా. కానీ ఇలాంటి దైవజనుడు చాలా అరుదుగా కనపడుతూ ఉంటారు, చాలా తక్కువగా కనపడుతూ ఉంటారు. నిజంగా ప్రభు కొరకు రోషము కలిగి, వైరాగ్యము కలిగి, ఒక సమర్పణ కలిగి, ఒక ప్రతిష్టత కలిగి సేవ చేసే దైవజనుల్లో ప్రకాష్ గంటేల గారు. ఈ దైవజనుడు కొన్ని సంవత్సరాలుగా అనారోగ్యంతో బాధపడుతూ, కొన్ని సంవత్సరాలుగా కిడ్నీ క్యాన్సర్తో బాధపడుతూ తన పైన కొనసాగించి వచ్చారు. ఎక్కడ కూడా తనకు కలిగిన వ్యాధిని బట్టి కానీ, తనకున్న సమస్యను బట్టి కానీ ఇక్కడ కుంగిపోలేదు. కానీ బ్రతికి దినములన్నిటి కూడా ప్రభు కొరకు నేను ఏం చేశాను, ప్రభు కొరకు నేను ఏం చేయాలి, ప్రభుని ఎలా సంతోషపెట్టాలి, ప్రభుని ఎలా ఘనపరచాలి అన్న ఆలోచనతోనే తను బ్రతుకుతూ ఉండేవాడు. అంత మాత్రమే కాదు, చాలా మంచి జ్ఞానం కలిగిన వ్యక్తి, ఒక మంచి వర్త, వాక్యం పట్ల మంచి అవగాహన కలిగిన వ్యక్తి, ఉన్నది ఉన్నట్లుగా వాక్యాన్ని బోధించే విషయంలో ఎక్కడ రాజీ పడని వ్యక్తి, ఏది కూడా ఆశించకుండా, ఏ లాభాన్ని కోరుకోకుండా తన జీవితకాలం అంతా కూడా ప్రభు కొరకు ప్రయాసపడిన వ్యక్తి. ఇలాంటి వ్యక్తిని బట్టి నేను ప్రభుని ఎంతగానో స్తుతిస్తూ ఉన్నాను. ఆయన పరిచర్యను బట్టి, ఆయన జీవించిన జీవితాన్ని బట్టి నేను ప్రభుని ఎంతగానో స్తుతిస్తూ ఉన్నాను. నిజంగా విడిచిపెట్టి వెళ్ళిన కుటుంబానికి, సంఘానికి, బంధువులకు, రక్త సంబంధికులందరికీ కూడా నా తరపున, నా కుటుంబం తరపున, నా పరిచర్య తరపున ప్రగాఢ సానుభూతి తెలియపరుస్తున్నాను. దేవుడు వారిని, వారి కుటుంబాన్ని, వారి బంధు రక్త సంబంధులందరినీ కూడా ఓదార్చును గాక. ఒకరిని తల్లి ఒకరిని ఆదరించినట్లుగా యెరూషలేములో వారు ఆదరించబడుదురు గాక. దేవుడే వారిని ఆదరించును గాక, దేవుడే వారిని బలపరచును గాక, దేవుడే వారికి తోడుగా నీడగా ఉండును గాక. అంత మాత్రమే కాదు, ఆయన లేని లోటు దేవుడే భర్తీ చేయును గాక. అంత మాత్రమే కాకుండా గాయపరిచేవాడు ఆయనే, గాయ కట్టువాడు కూడా ఆయనే కనుక తిరిగి ఆ గాయాన్ని నా ప్రభువే కట్టునుగాక. మరి విశేషంగా ఆయన విడిచిపెట్టి వెళ్ళిన కుటుంబం కానీ, పరిచర్య కానీ, మిగిలి ఉన్నవారు తన జీవిత భాగస్వామి అయిన ఆ సిస్టరే కొనసాగించాలని ప్రభుపేట మనం చేస్తున్నాను. అంత మాత్రమే కాకుండా ఇలాంటి దైవజనుడి కొరకు, దైవజనుడి కుటుంబం కొరకు మనం అందరం కూడా ప్రార్థన చేయవలసిన అవసరం ఎంతైనా ఉంది. విడిచిపెట్టి వెళ్ళిన కుటుంబం కొరకు దయచేసి అందరూ ప్రార్థన చేయండి. అంత మాత్రమే కాకుండా ఆయన నుండి మనం నేర్చుకోవాల్సిన విషయాలు చాలా ఉన్నాయి. నేను చూసిన మట్టికి, నాకున్న తెలిసినంత మట్టికి ఆయన వాక్యము మనం వింటే, ఆ వాక్యాన్ని మనం అర్థం చేసుకుంటే బైబిల్ ఎన్నో సత్యాలు, ఎన్నో లోతైన మర్మాలు మనం నేర్చుకోవచ్చు. అంత మాత్రమే కాదు, దేవుని పట్ల బహు నమ్మకస్తుడిగా బ్రతికాడు, మంచి సాక్షిగా బ్రతికాడు, తనకిచ్చిన పనిలో కడవరకు నమ్మకంగా ఉన్నాడు. వాక్యంలో ఉన్నది ఉన్నట్లుగా బోధించే విషయంలో ఆయనకు ఆయనే సాటి అని చెప్పడం ఏమాత్రం సందేహం లేదు.
నిజంగా ఇలాంటి దైవజనుడిని మనం కోల్పోవడానికి, ఇలాంటి దైవజనుడిని క్రైస్తవ లోకమే కోల్పోయింది. అయినప్పటికీ కూడా దేవుడు తన పని నిమిత్తం ఇంకా బలమైన దైవజనులు లేవనెత్తాలని, ఇలాంటి దైవజనుల్ని లేవనెత్తాలని గడిచిన కాలంలో కూడా మనం చూస్తే ప్రవీణ్ పగడ అనే దైవజనుడు కూడా ప్రభు పిలుపునందుకు వెళ్ళాడు కదా. ఇలాంటి దైవజనులు ఇప్పుడున్న కాలంలో లేదా ఇప్పుడున్న పరిస్థితిలో చాలా అవసరం మనకి. అలాంటి దైవజనుల్ని, ఆత్మ సంబంధమైన జ్ఞానం కలిగిన వారిని, పైన వచ్చే జ్ఞానంతో నింపబడిన వారిని, దేవుడిచ్చే జ్ఞానంతో నింపబడిన వారిని ఇక ప్రభు లేవనెత్తాలి. ఎందుకంటే ఈ లోకము పాపంతో నింపబడింది. సాతాను విపరీతముగా పనిచేస్తున్న దినాలు. ప్రతి దైవజనుడు కూడా ఇలాంటి అనుభవం కలిగిన దైవజనులు, వర్షము కలిగిన దైవజనుల వలె పని చేయాలని ప్రభు పేట మనం చేస్తున్నాను. అంత మాత్రమే కాదు, మనం కూడా ఏదో ఒక రోజున ప్రభు పిలుపుని అందుకుని వెళ్ళాలి. కనుక నీకు ఇచ్చిన పనిలో నువ్వు ఎలా ఉన్నావు, నాకు ఇచ్చిన పనిలో నేను ఎలా ఉన్నానని మనమే స్వపరీక్ష చేసుకుని, ఒకవేళ ప్రభు పిలుపునందుకు మనం వెళ్ళవలసి వస్తే ప్రభు ఎదుట నువ్వు నిలబడగలవా? ప్రభు నిన్ను బల నమ్మకమైన మంచి దాసుడని నిన్ను హత్తుకుని నీకు నీతి కిరీటం, మహిమ కిరీటము, వాడవాలని కిరీటము అని నీకు పెట్టించుకునే పొజిషన్లో నువ్వు ఉన్నావా? ఆలోచన చేయి. ఇక్కడి నుంచి అయినా మనం అందరము కూడా ఒక విషయంలో ప్రార్థన చేయాలి. మర్చిపోవద్దు. ఏంటయ్యే విషయం అంటే, ఈ రోజుల్లో దేవుని పక్షాన్ని నిలబడి వాక్యాన్ని చేతపట్టుకుని ఉన్నట్లుగా ప్రకటించే దైవజనులు లేవనెత్తబడాలని, ఇప్పుడున్న దైవజనులు అందరూ కూడా రోషము కలిగి, వైరాగ్యము కలిగి, ఒక సమర్పణ, ఒక త్యాగం, ఒక ప్రతిష్టత కలిగి సేవ చేయాలని ఇప్పుడున్న దైవజనులు అందరి కొరకు ప్రతి ఒక్కరు ప్రార్థన చేయండి. ఎందుకంటే ఒక దైవజనుడు కోల్పోతే, ఒక దైవజనుడు వెళ్ళిపోతే తీరని నష్టము, తీరని లోటని ప్రభుపేట మీకు మనం చేస్తూ ఉన్నాను. ఈ దినాల్లో ఇంకా బలమైన పౌలు లాంటి దైవజనులు లేవనెత్తబడాలి. మోషే లాంటి దైవజనులు లేవనెత్తబడాలి. ఏలియా లాంటి దైవజనులు లేవనెత్తబడాలి. ఎలీషా లాంటి దైవజనులు లేవనెత్తబడాలి. అపోస్తులు లాంటి దైవజనులు లేవనెత్తబడాలి. ఎందుకంటే కోత ఎంత విస్తారముగా ఉన్నది, పనివారు కొదవై ఉన్నారు. వాక్యము ఉన్నది ఉన్నట్లుగా బోధించే దైవజనులు ప్రపంచంలోంచి నా దేవుడు లేవనెత్తునుగాక. ఎందుకంటే సాతాను యొక్క కోటగోడలు కూల్చే దైవజనులు కావాలి. ఏదో ఆశించి కాదు, కానీ ఆత్మల దాహం కలిగిన దైవజనులు నా ప్రభు లేవనెత్తినట్లుగా మీ అనుదిన ప్రార్థనలో మీరు జ్ఞాపకం చేసుకోండి. అంత మాత్రమే కాదు, ప్రకాష్ గంటేల గారి యొక్క కుటుంబం ఆదరణ కొరకు, ఆ కుటుంబం ఓదార్పు కొరకు మనమందరము కూడా అనునిత్యం ప్రార్థన చేయాలని ప్రభుపేట మీకు మనం చేస్తూ ఈ నా మాటలు ముగిస్తూ ఉన్నాను. దేవుడు మిమ్మల్ని, మీ కుటుంబాన్ని దీవించును గాక. ఆమేన్.